హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్గోరిథం అవెన్యూ. మనము ప్రీవియస్ వీడియోలో వచ్చేసి పర్సెప్ట్రాన్ ఒక నాన్ లీనియర్ డేటాని క్లాసిఫై చేయడంలో ఫెయిల్ అవుతుందని చూసాం. అంటే ఇప్పుడు ఇది ఒక నాన్ లీనియర్ డేటా అనుకోండి. ఇప్పుడు ఈ నాన్ లీనియర్ డేటాని క్లాసిఫై చేయడానికి మనకు పర్సెప్ట్రాన్ ఏం చేస్తుంది, ఇట్లా ఒక లీనియర్ లైన్ అనేది డ్రా చేస్తుంది. కానీ దీన్ని ఎగ్జాక్ట్గా క్లాసిఫై చేయడానికి మనకి ఏం కావాలి, ఒక జియోమెట్రికల్ బౌండరీ ఇట్లా నాన్ లీనియర్ ఉండాలి. లైక్ ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక సర్కిల్ ఈ టూ డిఫరెంట్ క్లాసెస్ని డివైడ్ చేస్తుంది. కానీ మన పర్సెప్ట్రాన్ ఏం చేస్తుంది, ఓన్లీ లీనియర్ లైన్ని డ్రా చేసి డేటాని క్లాసిఫై చేస్తుంది. కానీ అదే నాన్ లీనియర్ డేటా ఉన్నప్పుడు క్లాసిఫై చేయడంలో ఫెయిల్ అవుతుంది. సో ఇట్లాంటి కేసెస్ని హ్యాండిల్ చేయడానికి మనకి మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్టింగ్లోకి వచ్చాయి. ఓకే, ఫస్ట్ మనము మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అంటే ఏందో చూద్దాం. A multi-layer perceptron is a class of feed-forward artificial neural network. అంటే మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ ఇట్లా ముందుకు పాస్ అవుతుంటాయి. అంటే ఫస్ట్ నీ ఇన్పుట్ డేటా అనేది ఇట్లా ఫ్రంట్కి ఫ్లో అవుతుంది, దానికి వెయిట్స్ అనేవి మల్టిప్లై అవుతాయి, ఒక బయస్ అనేది యాడ్ అవుతుంది, తర్వాత లాస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, మనము ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాము అంటే ఎట్లా ముందుకి ఇట్లా డేటా అనేది మూవ్ అవుతుందో చూసాం. అంటే మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ ఫీడ్ ఫార్వర్డ్ అంటే డేటా అనేది ఇన్పుట్ డేటా అనేది ఇట్లా ముందుకు ఫ్లో అవ్వడం. ఓకే, ఫీడ్ ఫార్వర్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంది, ఇప్పుడు మన హ్యూమన్స్ మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ వచ్చేసి బయోలాజికల్ న్యూరాన్స్, కానీ ఇక్కడ ఉండే న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, దట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ నోడ్స్. ఇప్పుడు సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్లో మనకి ఒకటే నోడ్ ఉండేది. ఓకే, ఇది సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్. కానీ ఈ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్లో వచ్చేసి మల్టిపుల్ పర్సెప్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ నోడ్స్కి పర్సెప్ట్రాన్స్కి ఏం డిఫరెన్స్ ఉండదు. మనకి 80s and 90s ఈ నోడ్స్ని పర్సెప్ట్రాన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మోడర్న్ డేస్లో ఈ పర్సెప్ట్రాన్స్ మనం నోడ్స్ అని పిలుస్తున్నాం. ఓకే, దట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ పర్సెప్ట్రాన్స్. అంటే నీకు ఇట్లా ఓకే, ఇవి వచ్చేసి ఇదొక నోడ్, అంటే ఇదొక లేయర్ అంటే మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ నోడ్స్. ఓకే, ఈ నోడ్స్ అనేవి ఎట్లా కనెక్ట్ అయి ఉంటాయి, ఈ నోడ్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఈ నోడ్ వచ్చేసి దీనికి కనెక్ట్, అంటే ఒక్క నోడ్ నుంచి దాని అడ్జసెంట్ లేయర్లో ఉన్న నోడ్స్కి కనెక్షన్ అంటే ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ నోడ్ ఈ టూ నోడ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఈ నోడ్ ఈ టూ నోడ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఈ నోడ్ వచ్చేసి ఈ టూ నోడ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, మళ్ళీ ఈ టూ నోడ్స్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇంటర్ కనెక్షన్ అని ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ మనకి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అడ్జసెంట్ లేయర్లో ఉన్న నోడ్స్కి. ఓకే, అదే ఇక్కడ చెప్పాను. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఎటే వన్స్ చూద్దాము. ఏ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ ఫీడ్ ఫార్వర్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, దట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ లేయర్ ఆఫ్ నోడ్స్. ఓకే, ఒక్కొక్క లేయర్లో మనకి మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ నోడ్స్ అనొచ్చు, మల్టిపుల్ పర్సెప్ట్రాన్స్ అని కూడా అనొచ్చు. కానీ మనకి ఎర్లీస్ 80s 90s పర్సెప్ట్రాన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మోడర్న్ డేస్లో నోడ్స్ అని అంటున్నారు. ఓకే, వేర్ ఈచ్ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ నోడ్, ఇన్ ద అడ్జసెంట్ లేయర్. అంటే ఈ నోడ్కి ఈ టూ నోడ్స్కి కనెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకో నోడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి ఇట్లా ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద అడ్జసెంట్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. ఇప్పుడు మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ ఎట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా అంటే, ఇప్పుడు నార్మల్గా నీకు సింగిల్ పర్సెప్ట్రాన్ ఉన్నప్పుడు నువ్వు ఓన్లీ లీనియర్ డేటాని క్లాసిఫై చేయడానికి వస్తుండే. కానీ మల్టిపుల్ లేయర్ ఆఫ్ పర్సెప్ట్రాన్స్ ఉన్నప్పుడు నాన్ లీనియర్ డేటాని కూడా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఈ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ ఎందుకు బిల్డ్ అయిందంటే, మనకి నాన్ లీనియర్ డేటాని క్లాసిఫై చేయడానికి ఈ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అనేది బిల్డ్ అయింది. సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్లో మనకి ఓన్లీ లీనియర్ డేటాని క్లాసిఫై అవుతుండే, కానీ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్లో మనకి నాన్ లీనియర్ డేటా కూడా క్లాసిఫై అవుతుంది. ఓకే, మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ని డిఫైన్ చేసాం. ఇప్పుడు దానికి కరస్పాండింగ్గా ఒక స్ట్రక్చర్ వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో మనకి అంటే ఈ స్ట్రక్చర్ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి కరస్పాండింగ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి x1 x2 x3 x4, ఈ 4 వచ్చేసి మన ఇన్పుట్ డేటా ఆర్ ఇన్పుట్ ఫీచర్స్, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ y. ఓకే, x1 x2 x3 x4 ఈ 4 వచ్చేసి మన ఫీచర్స్, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ y. ఓకే,
ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీచర్స్ ని మనం ఒక మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ కి ఫీడ్ చేయాలి. ఎట్లా ఫీడ్ చేస్తామంటే ఫస్ట్ ఇది మన ఇన్పుట్ లేయర్, లేయర్ 0 అనేది మన ఇన్పుట్ లేయర్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ కి ఇన్పుట్ అనేది వెళ్తుంది. మీకు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటే ఇక్కడ అంత, ఇప్పుడు నెక్స్ట్ 5 ఉన్నాయి అనుకో, ఇక్కడ x5 కూడా ఒకటి యాడ్ అవుతుంది. అంటే ఎన్ని ఫీచర్స్ ఉంటే అంత ఇన్పుట్ డేటా ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ 4 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి x1 x2 x3 x4 4 ఇన్పుట్ ఫీచర్స్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇది మన ఇన్పుట్ లేయర్, ఇదంతా కలిపి మన ఇన్పుట్ లేయర్. ఇప్పుడు x1 నుంచి మనకి ఈ 3 నోడ్స్ కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ x1 నుంచి అంటే x1 ఫీచర్ని మనము ఈ 3 నోడ్స్కి మనం ఫీడ్ చేయాలి. ఫస్ట్ x1 నుంచి బి డబల్ అంటే ఈ నోడ్కి, x1 నుంచి ఈ నోడ్కి, x1 నుంచి ఈ నోడ్కి, సిమిలర్గా x2 నుంచి ఈ నోడ్కి, x2 నుంచి ఈ నోడ్కి, x2 నుంచి ఈ నోడ్కి, ఇట్లా x3 x4 కూడా సిమిలర్గా కనెక్షన్స్ ఇవ్వాలి. అంటే ఈ ఇన్పుట్ డేటాని మనము ఈ మొత్తం లేయర్కి మనం ఫీడ్ చేస్తున్నాం ఫస్ట్ స్టెప్లో. ఓకే, ఈ ఫీచర్స్ని మనము ఈ కరస్పాండింగ్ లేయర్కి మనము ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది, ఈ 3 నోడ్స్లో మన ఇన్పుట్ డేటా అనేది ఉంది. ఇప్పుడు ఈ 3 నోడ్స్ నుంచి నెక్స్ట్ 2 నోడ్స్కి ఇన్పుట్ వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి, 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 ఇక్కడ నుంచి దీనికి, ఇక్కడ నుంచి దీనికి. ఓకే, ఫస్ట్ మన ఇన్పుట్ డేటాని ఈ నోడ్కి ఫీడ్ చేసాం, ఈ నోడ్ అవుట్పుట్ దీనికి ఫీడ్ చేస్తున్నాం, తర్వాత ఈ నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ని దీనికి ఫీడ్ చేస్తాం. సో ఇట్లా మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది అవుతుంది. ఫార్వర్డ్ ప్రాపగేషన్లో మనకి ఏమవుతుంది, వెయిటెడ్ సమ్ క్యాలిక్యులేట్ అయ్యి బయాస్ యాడ్ అవుతుంది కదా. సేమ్ ప్రతి కనెక్షన్లో నీకు అదే జరుగుతుంది. అంటే ప్రతి కనెక్షన్కి మనకు ఒక కరస్పాండింగ్ వెయిట్ అనేది ఉంటుంది. ఆ వెయిట్ నీకు ఇన్పుట్ డేటాకు మల్టిప్లై అవుతుంది, దానికి ఒక బయాస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మన ఇన్పుట్ లేయర్ నుంచి ఈ లేయర్కి ఇన్పుట్ అనేది వెళ్తుంది, ఈ లేయర్ అవుట్పుట్ వచ్చేసి ఈ లేయర్కి ఇన్పుట్ వెళ్తుంది, ఈ లేయర్ అవుట్పుట్ వచ్చేసి ఈ లేయర్కి ఇన్పుట్ వెళ్తుంది. ఇక్కడ మనకి మన ప్రిడిక్షన్ అంటే వై హ్యాట్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. ఇప్పుడు ఇది మన ఇన్పుట్ లేయర్ కదా. నెక్స్ట్ లేయర్ వచ్చేసి హిడెన్ లేయర్. దీన్ని మనం హిడెన్ లేయర్స్ అంటుంటాం. ఇదొక హిడెన్ లేయర్, ఇదొక హిడెన్ లేయర్. ఓకే, ఈ 2 వచ్చేసి మన హిడెన్ లేయర్స్, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఓకే, ఇది మన హిడెన్ ఇన్పుట్ లేయర్. అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఇన్పుట్ తీసుకుంటున్నామో అది మన ఇన్పుట్ లేయర్. అంటే ఈ ఇన్పుట్ డేటా అనేది ఎక్కడికి వెళ్తుందో అది మన హిడెన్ లేయర్స్. అండ్ నెక్స్ట్ ఈ హిడెన్ లేయర్ నుంచి ఎక్కడైతే మనకి అవుట్పుట్ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుందో అది మన అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లేయర్లో మనకి ఒకటే నోడ్ ఉంది. ఇక్కడ ఇన్పుట్ లేయర్స్లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లేయర్లో మనకి 3 నోడ్స్ ఉన్నాయి, సెకండ్ లేయర్లో 2 నోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ నోట్స్ అనేది ఎట్లా డిసైడ్ అంటే మనం ఇక్కడ 3 ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాం అంటే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సింపుల్ ఉంది కాబట్టి మనము ఒక బేసిక్ అంటే 2 హిడెన్ లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్ తీసుకున్నాం. అది నీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నప్పుడు అంటే x5 x6 x7 x8 ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ నోట్స్ యాడ్ చేస్తావు. అంటే ఈ లేయర్ అంటే ఈ హిడెన్ లేయర్లో నువ్వు ఎక్కువ నోట్స్ యాడ్ చేస్తావు, మళ్ళీ నెక్స్ట్ ఈ హిడెన్ లేయర్లో నువ్వు ఎక్కువ నోట్స్ యాడ్ చేస్తావు, మళ్ళీ ఇంకో హిడెన్ లేయర్ క్రియేట్ చేసి దాంట్లో కూడా నువ్వు ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తావు. ఓకే, అది హిడెన్ లేయర్. ఇప్పుడు మన అవుట్పుట్ లేయర్, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఒకటే ఉంది. ఇప్పుడు ఇంకో అవుట్పుట్ వచ్చింది అనుకో, ఇక్కడ కూడా నీకు ఇంకో నోడ్ అనేది వస్తుంది, ఇక్కడ ఇంకో అవుట్పుట్ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకే, అంటే నీకు అవుట్పుట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో దానికి కరస్పాండింగ్ మనకి అవుట్పుట్ లేయర్లో ఉండే నోట్స్ కూడా అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అన్ని నోట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి మన ఇన్పుట్ లేయర్, ఈ రెండు వచ్చేసి మన హిడెన్ లేయర్స్, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఓకే, ఇప్పుడు మనము నొటేషన్ ఆఫ్ అన్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ చూద్దాం. అంటే నొటేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఒక వెయిట్ ఉంటుంది కదా, అంటే ఈ కనెక్షన్కి ఒక కరస్పాండింగ్ వెయిట్ ఉంటుంది. దాన్ని మనం W11 అని ఎందుకు పిలుస్తున్నాము, ఇప్పుడు ఈ కరస్పాండింగ్ నోట్కి ఒక బయాస్ ఉంటుంది, దాన్ని మనం B11 అని ఎందుకు పిలుస్తున్నాం, ఇప్పుడు అదంతా చూద్దాం. ఇప్పుడు నొటేషన్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే బ్యాక్ ప్రాపగేషన్ అని ఒక అల్గారిథం ఉంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ స్ట్రక్చర్స్కి బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి నొటేషన్ అనేది అవసరం పడుతుంది. సో అందుకే మనము
ఒక్కొక్క weight కి అంటే ఒక్కొక్క కనెక్షన్ కి ఉండే కరస్పాండింగ్ వెయిట్స్ కి మనం నొటేషన్ అనేది ఇస్తాం. ఇప్పుడు బయాస్ కూడా సిమిలర్ అట్లానే నొటేషన్ ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఇన్పుట్స్. ఇది ఇన్పుట్స్ మనం x1 x2 x3 x4 ఇది ఏమన్నా తీసుకోవచ్చు. మీరు y1 y2 y3 ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఇన్పుట్స్, 4 ఇన్పుట్స్. దాన్ని మనం లేయర్ 0 అని పిలుస్తున్నాం. ఇది వచ్చేసి మన లేయర్ 1. ఈ హిడెన్ లేయర్ వచ్చేసి మన లేయర్ 1. ఈ హిడెన్ లేయర్ వచ్చేసి మన లేయర్ 2. ఈ అవుట్పుట్ లేయర్ వచ్చేసి లేయర్ 3. ఇప్పుడు ఫస్ట్ బయాస్ ని ఎట్లా మనము డినోట్ చేస్తామో చూద్దాం. బయాస్ ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ బయాస్ B11 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ లేయర్ నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ ఇది లేయర్ నెంబర్. ఇప్పుడు ఈ జనరల్ ఫామ్ వచ్చేసి బిఐజే. ఐ వచ్చేసి మన లేయర్ నెంబర్, జే వచ్చేసి మనది ఈ లేయర్ లో ఏ నోడ్ ఇది. ఓకే, ఈ లేయర్ లో మనకి ఫస్ట్ నోడ్ కాబట్టి మనం 1 అని రిప్రజెంట్ చేసాం. ఈ జే వచ్చేసి మనకి ఈ కరస్పాండింగ్ లేయర్ లో మనకి ఏ ప్లేస్ లో మన బయాస్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని B12 అనుకుంటున్నాం. అంటే ఇది ఫస్ట్ లేయర్ B1 అంటే ఫస్ట్ లేయర్. ఈ 2 వచ్చేసి మనకి ఈ లేయర్ లో ఈ సెకండ్ నోడ్. ఓకే, అందుకే B12 అని పిలుస్తాం. ఇప్పుడు B13 అంటే ఇది ఫస్ట్ లేయర్ B1 అండ్ ఈ లేయర్ లో ఇది థర్డ్ నోడ్. సో ఇట్ ఇస్ B13. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ చూద్దాం. ఇప్పుడు B21. ఇప్పుడు ఈ ఐ వచ్చేసి మనకి లేయర్ నెంబర్ కదా, సో అందుకే B2 తీసుకున్నాం. సెకండ్ లేయర్ కాబట్టి B2 తీసుకున్నాం. ఓకే, ఈ సెకండ్ లేయర్ లో ఏ ప్లేస్ లో ఈ నోడ్ అనేది ఉంది, ఫస్ట్ పొజిషన్ లో కదా, సో అందుకే 1 తీసుకున్నాం. BIJ లో ఐ వచ్చేసి మన లేయర్ నెంబర్, జే వచ్చేసి మన పొజిషన్ ఆఫ్ దట్ అంటే ఆ పొజిషన్ నోడ్ పొజిషన్ లేయర్ లో ఇక్కడ ఉందో దాని పొజిషన్ వచ్చేసి మన జే. ఓకే, ఇది B22 అంటే సెకండ్ లేయర్ లో సెకండ్ పొజిషన్. ఇప్పుడు ఇది థర్డ్ లేయర్. ఓకే, ఈ అవుట్పుట్ లేయర్ వచ్చేసి మన థర్డ్ లేయర్ B31 అంటే ఒకటే నోడ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు ఇంకో నోడ్ ఉంది అనుకో B32. ఓకే, అంటే మనకు బయాస్ ఎప్పుడు కానీ ఒక్కొక్క నోడ్ కి ఒక్కో బయాసే ఉంటుంది. ఇప్పుడు ఈ నోడ్ తీసుకున్నాం అనుకో దీనికి ఒక బయాస్ ఉంటుంది, ఈ నోడ్ తీసుకుంటే దీనికి ఒక బయాస్ ఉంటుంది, ఈ నోడ్ తీసుకుంటే దీనికి ఒక బయాస్ ఉంటుంది. కానీ వెయిట్స్ వచ్చేసి అలా ఉండవు. ఒక్కొక్క కనెక్షన్ కి ఒక్కొక్క వెయిట్ అనేది ఉంటుంది. కానీ బయాస్ మాత్రము ఒక్కొక్క నోడ్ కి కరస్పాండింగ్ ఒకటే బయాస్ ఉంటుంది. సో ఈ కనెక్షన్ కి ఒక బయాస్, ఈ కనెక్షన్ కి ఒక బయాస్ అట్లేం ఉండదు. ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క బయాసే ఉంటుంది. ఇప్పుడు మనము వెయిట్స్ ని ఎట్లా డినోట్ చేస్తామో చూద్దాం. వెయిట్స్ ఇది అసలు మనం W111 ఎందుకు తీసుకున్నాం. ఓకే, దీని జనరల్ ఫామ్ వచ్చేసి వెయిట్స్ కి జనరల్ ఫామ్ వచ్చేసి WKIJ. ఓకే, WKIJ మనకి బయాస్ లో ఏంది, ఐ అంటే లేయర్ నెంబర్, జే అంటే కరస్పాండింగ్ పొజిషన్ ఆఫ్ దట్ నోడ్ ఇన్ దట్ లేయర్. ఇప్పుడు మనకి ఈ వెయిట్స్ లో ఏంటంటే కే అనేది మన లేయర్ నెంబర్, కే అనేది మన లేయర్ నెంబర్. ఇప్పుడు x1 నుంచి మనకి ఇన్పుట్ ఈ లేయర్ 1 కి వెళ్తుంది. సో ఈ వెయిట్ అనేది ఈ లేయర్ 1 కి కరస్పాండింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లేయర్ నుంచి సెకండ్ లేయర్ కనెక్షన్ వెళ్తుంది. సో మనము దీనికి కరస్పాండింగ్ న్యూమరిక్ ఏం తీసుకుంటాము, 2 తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు W3 తీసుకుంటాం. ఇక్కడ మీద కే వాల్యూ 3 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఐజే ఎట్లా రాస్తామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ అంటే x1 అంటే ఫస్ట్ ఇన్పుట్ నుంచి మనకి ఫస్ట్ నోడ్ కి కనెక్షన్ వెళ్తుంది అంటే 1 1. ఇప్పుడు అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో W1 2 1. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే సెకండ్ ఇన్పుట్ నుంచి ఫస్ట్ నోడ్ అంటే దానికి కరస్పాండింగ్ అంటే అడ్జసెంట్ లేయర్ లో ఉన్న ఫస్ట్ నోడ్కి వెళ్ళింది అనుకో W21. ఇప్పుడు అదే ఇక్కడ నుంచి ఈ x2 కనెక్షన్ ఇక్కడ నుంచి దాని అడ్జసెంట్ లేయర్ సెకండ్ నోడ్ కి వెళ్ళింది. సో ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ వెయిట్ ఏం రాస్తాము, W1 2 రాస్తాం. ఓకే, ఇప్పుడు అదే సేమ్ ఈ x2 నుంచి ఇంకోటి తీసుకున్నాం, ఈ కనెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి థర్డ్ నోడ్ కి అంటే అడ్జసెంట్ లేయర్ లో ఉన్న థర్డ్ నోడ్ కి కనెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దీని కరస్పాండింగ్ వెయిట్ ఏముంటుంది అంటే W1 3. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నోడ్ కి కనెక్షన్ వెళ్తుంది అంటే ఈ 0 లేయర్ నుంచి మనకి ఫస్ట్ లేయర్కి వెళ్తుంది కాబట్టి కే వాల్యూ 1 అవుతుంది. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకో కే వాల్యూ 2 అవుతుంది. ఓకే,
ఇప్పుడు మనము దీనికి చూద్దాం. X4 అనే ఇన్పుట్ నుంచి ఈ అడ్జసెంట్ లేయర్లో ఉన్న థర్డ్ నోడ్కి వెళ్తుంది. సో అప్పుడు మనము W1 4 3. ఓకే, ఇది మన నోటేషన్ ఆఫ్ వెయిట్స్. ఇప్పుడు ఈ నెక్స్ట్ లేయర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ లేయర్కి ఎట్లా వస్తుంది? ఇక్కడ K వాల్యూ 2 అవుతుంది. ఓకే, మనం సెకండ్ లేయర్కి మన ఇన్పుట్ వెళ్తుంది కాబట్టి K వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ లేయర్లో ఉన్న ఫస్ట్ నోడ్ నుంచి ఈ లేయర్లో సెకండ్ లేయర్లో ఉన్న ఫస్ట్ నోడ్కి వెళ్తుంది కాబట్టి 1 2 రాసుకుంటాం. అంటే I వాల్యూ 1, J వాల్యూ 2. I వాల్యూ ఏంటిది అంటే ఈ ప్రీవియస్ నోడ్ ఎక్కడి నుంచి అయితే మనకి అవుట్పుట్ వస్తుందో అది మన I వాల్యూ. ఎక్కడికి ఇన్పుట్ లెక్క వెళ్తుందో అంటే ఎక్కడి నుంచి అవుట్పుట్ వస్తుందో అది I వాల్యూ, ఎక్కడికి ఇన్పుట్ వెళ్తుందో అది మన J వాల్యూ. ఓకే, ఇది 1 2 అంటే ఫస్ట్ నోడ్ నుంచి ఈ ఇక్కడికున్న ఇది 1 వస్తుంది, ఇక్కడికున్న ఫస్ట్ నోడ్కి వెళ్తుంది. సో అందుకే W11 రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి చూద్దాం. ఈ కనెక్షన్ తీసుకున్నాం. ఇదేమొస్తుంది? W221. ఓకే, I వాల్యూ 2, I అంటే సెకండ్ నోడ్ కాబట్టి I వాల్యూ 2. ఎక్కడికి ఇన్పుట్ లెక్క వెళ్తుంది? ఈ లేయర్లో ఉన్న ఫస్ట్ నోడ్కి ఇన్పుట్ లెక్క వెళ్తుంది. సో 1. ఓకే, ఇప్పుడు మనం ఈ కరస్పాండింగ్ లేయర్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కనెక్షన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మన W3 అంటే థర్డ్ లేయర్. ఇది వచ్చేసి మన థర్డ్ లేయర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి కనెక్షన్ వెళ్తుంది. సో 1 1 అంటే ఫస్ట్ నోడ్ నుంచి ఈ లేయర్లో ఉన్న ఫస్ట్ నోడ్కి కనెక్షన్ వెళ్తుంది. సో 1 1. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నప్పుడు W3 అంటే థర్డ్ లేయర్, సెకండ్ నోడ్ అంటే ఈ లేయర్లో ఇది సెకండ్ నోడ్ నుంచి మనకి ఫస్ట్ నోడ్కి కనెక్షన్ వెళ్తుంది. ఇది మన వెయిట్స్ నొటేషన్. ఓకే, ఇప్పుడు మనము అవుట్పుట్ని ఎట్లా డినోట్ చేస్తాం అంటే సేమ్ బయాస్ ఎట్లా డినోట్ చేస్తామో అవుట్పుట్ కూడా అట్లనే డినోట్ చేస్తాం. ఓకే, ఇది O11. అవుట్పుట్ని మనం OIJ తో డినోట్ చేస్తాం. OIJ ఒక నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ని మనము OIJ తోనే డినోట్ చేస్తాము. ఓకే, ఇది ఒక నోడ్. ఇక్కడ నుంచి మనకి ఒక అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఫస్ట్ నోడ్ కాబట్టి 1 1 1 1. ఇప్పుడు అదే ఈ సెకండ్ నోడ్ తీసుకున్నాం అనుకో, సేమ్ బయాస్ ఎట్లా డినోట్ చేస్తామో అవుట్పుట్ కూడా అట్లనే డినోట్ చేస్తాము. ఓకే, ఓ ఫస్ట్ లేయర్ సెకండ్ నోడ్, ఫస్ట్ లేయర్లో సెకండ్ నోడ్, ఇది ఫస్ట్ లేయర్లో సెకండ్ నోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్. ఇది కూడా ఫస్ట్ లేయర్ సెకండ్ నోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్. ఇది ఫస్ట్ లేయర్లో థర్డ్ నోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్. ఇది కూడా ఫస్ట్ లేయర్లో థర్డ్ నోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకో, సెకండ్ లేయర్లో ఫస్ట్ నోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్, అదే సెకండ్ లేయర్లో మనకి సెకండ్ నోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ O22. ఓకే, ఇప్పుడు థర్డ్ లేయర్లో ఈ కరస్పాండింగ్ నోడ్ తీసుకున్నాం. థర్డ్ లేయర్లో ఇది ఒక్కటే నోడ్ ఉంది కాబట్టి ఈ కరస్పాండింగ్ నోడ్కి మనకు అవుట్పుట్ ఏంది? O31 అంటే థర్డ్ లేయర్ ఫస్ట్ నోడ్. అది ఇంకో లేయర్ ఉంటే O32. ఓకే, సేమ్ బయాస్ ఎట్లా డినోట్ చేస్తామో ఈ అవుట్పుట్స్ కూడా అట్లనే డినోట్ చేస్తాము. మనకి బయాస్కి వచ్చేసి BIJ ఫామ్లో ఉంటుంది. I వచ్చేసి మన లేయర్ నెంబర్, J వచ్చేసి మన కరస్పాండింగ్ నోడ్ నెంబర్ ఇన్ దట్ లేయర్. ఓకే, మనకి వెయిట్స్ వచ్చేసి WKIJ, K వచ్చేసి మన కరస్పాండింగ్ లేయర్ నెంబర్, I వచ్చేసి ఎక్కడి నుంచి అయితే నీకు అవుట్పుట్ వస్తుందో అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వస్తుంది. సో ఫస్ట్ ఇన్పుట్ నుంచి మనకి ఇక్కడికి ఇన్పుట్ లెక్క వస్తుంది. అంటే ఈ అవుట్పుట్ ఇక్కడికి ఇన్పుట్ అవుతుంది, సేమ్ ఈ అవుట్పుట్ ఇక్కడికి ఇన్పుట్ అవుతుంది. సో 1 1 ఇక్కడ వచ్చేసి మనము 1 1 తీసుకుంటాం. అది ఇక్కడ వచ్చేసి మనం 1 2 1 తీసుకుంటాం. ఓకే, ఇది వెయిట్స్ డినోషన్. ఇంకోటి వచ్చేసి అవుట్పుట్ ఎట్లా డినోట్ చేస్తాం అంటే సేమ్ బయాస్ కానీ OIJ. I వచ్చేసి మన లేయర్ నెంబర్, J వచ్చేసి మన లేయర్ పొజిషన్ అంటే నోడ్ నెంబర్ పొజిషన్, J వచ్చేసి మన నోడ్ నెంబర్ పొజిషన్ ఆ లేయర్లో. ఓకే, మనము ఎప్పుడు కానీ నెంబర్ ఆఫ్ లేయర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్పుట్ లేయర్ని మనం కన్సిడర్ చేయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన 3 లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్, 1 2 3 లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్. ఇప్పుడు అదే 4 లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఎట్లా ఉంటుంది? 1 2 3 1 2 1 2 1. ఇది వచ్చేసి మన 4 లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్. ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా అనేది ఉంటుంది. ఓకే, మనము లేయర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్పుట్ లేయర్ని కన్సిడర్ చేయము. 3 లేయర్ న్యూరల్ నెట్వర్క్ అన్నప్పుడు ఇదొక లేయర్ లాగా తీసుకున్నాం, దీన్ని ఒక లేయర్ లాగా కన్సిడర్ చేయము. ఇంకోటి మనము ఎప్పుడు కానీ ఒక
న్యూరల్ నెట్వర్క్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేది తెలిసి ఉండాలి. పారామీటర్స్ అంటే ఏంటిది? వెయిట్స్ బయాస్. ఓకే, మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి 1 2 3 4. ఓకే, 1 2 3. మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని వెయిట్స్ వస్తాయి? దీనికి ఇప్పుడు ఇదో కనెక్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కనెక్షన్, ఇక్కడ నుంచి ఒక కనెక్షన్, ఇక్కడ సిమిలర్గా ఈ 4 ఇన్పుట్ డేటా కూడా ఈ కరస్పాండ్ అడ్జసెంట్ లేయర్లో ఉన్న నోడ్స్కి కనెక్షన్ అనేది ఉంటుంది కదా, దానికి కరస్పాండింగ్ మనకు ఒక్కొక్క కనెక్షన్కి ఒక్కొక్క వెయిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని కనెక్షన్స్ అయితే ఉంటాయో అన్ని వెయిట్స్ ఉంటాయి. ఓకే, ఇది 4, ఇది వచ్చేసి 3. సో ఈ రెండు కలిపి మనకి 12 ఉంటాయి. 12 ప్లస్ ఈ 3 బయాస్, 12 ప్లస్ 3 15. అంటే ఈ రెండు లేయర్ 0 లేయర్ 1 లేయర్ కలిపితే మనకి 15 పారామీటర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ లేయర్ చూద్దాం, ఈ లేయర్కి చూద్దాం. ఇప్పుడు ఈ లేయర్కి చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక కనెక్షన్, ఇక్కడ ఒక కనెక్షన్, ఇక్కడ ఒక కనెక్షన్, ఇక్కడ ఒక కనెక్షన్, సిమిలర్లీ దీనికి కూడా. ఓకే, అంటే ఈచ్ కనెక్షన్కి మనకు ఒక్కొక్క వెయిట్ ఉంటుంది కాబట్టి 3 into 2. ఓకే, 3 నోట్స్, ఇక్కడ 2 నోట్స్. ఓకే, 3 నోట్స్ ఇంటూ 2 నోట్స్ ఎంత వస్తాయి? 6. ఓకే, 15 ప్లస్ 6 ప్లస్ ఈ రెండింటికి ఒక బయాస్ ఉంటుంది కాబట్టి బయాస్ కూడా యాడ్ చేయాలి. ప్లస్ 2 ఎంత? 21 ప్లస్ 2 23. ఓకే, 23 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నోడ్కి ఈ లేయర్కి మనం ఈ లేయర్ చూసాం, ఈ లేయర్ చూసాం. ఇప్పుడు ఈ లేయర్కి ఎన్ని పారామీటర్స్ ఉంటాయి చూద్దాం. ఓకే, ఇక్కడ కనెక్షన్, ఇక్కడ కనెక్షన్. సో 2 into 1 ఎన్ని? 2 ప్లస్ ఈ నోడ్కి కరస్పాండింగ్ బయాస్, టోటల్ 3. ఇప్పుడు 23 ప్లస్ 3 is equal to 26. ఓకే, 26 పారామీటర్స్ ఉన్నాయి టోటల్ ఈ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో. ఓకే, మనము ఈ నొటేషన్ ఎందుకు చేస్తామంటే బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథంలో ఈ నొటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నొటేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అందుకే మనము ఫస్ట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత ఈచ్ నోడ్కి కరస్పాండింగ్ ఒక వెయిట్ వేసుకోవాలి, దానికి ఈచ్ నోడ్కి కరస్పాండింగ్ ఒక బయాస్ వేసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనము యాక్టివేషన్ ఫంక్షన్స్, ఇప్పుడు ఈ కరస్పాండింగ్ లేయర్ అన్నిటికి కలిపి ఒకటే యాక్టివేషన్ ఫంక్షన్. ఇప్పుడు ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్, ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్, ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్ అని ఏముండదు. ఈ లేయర్కి అంతా కలిపి ఒకటే యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అది నీ డిజైన్ బట్టి ఉంటుంది, నువ్వు ఎట్లా డిజైన్ చేసావో దాన్ని బట్టి ఉంటుంది. ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఈ నోడ్కి ఒక యాక్టివేషన్, ఈ నోడ్కి ఒక యాక్టివేషన్, ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ అనేది ఏముండదు. ఒక లేయర్కి అంతా కలిపి ఒకటే యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్, ఈ నోడ్కి ఒక యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, అదే నీకు ఇండివిజువల్ నోడ్స్కి ఒక్కొక్క యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ ప్రాపగేషన్ జరుగుతున్నప్పుడు గ్రేడియంట్ క్యాలిక్యులేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తుంది ఒక మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అనేది. సో అందుకే ఒక్కొక్క లేయర్కి కరస్పాండింగ్ ఒక్కటే యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఈ నోట్స్ అన్నిటి కలిపి కామన్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన ఇష్టము, అది మనం ఎట్లా డిజైన్ చేసుకున్నామో దాన్ని బట్టే ఉంటుంది. అండ్ ఈ లేయర్కి కరస్పాండింగ్ ఒక యాక్టివేషన్ ఫంక్షన్, ఈ లేయర్కి కరస్పాండింగ్ ఒక యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఇంకోటి మనము ఎప్పుడు కానీ నెంబర్ ఆఫ్ లేయర్స్ డిటర్మైన్ చేసేటప్పుడు ఈ ఇన్పుట్ లేయర్ అనేది కన్సిడర్ చేయము. ఇక్కడ 3 లేయర్సే ఉన్నాయి, ఈ ఇన్పుట్ లేయర్ని ఎప్పుడు కన్సిడర్ చేయము. నేను జస్ట్ మీకు అర్థం కావాలని లేయర్ 0 అని వేసుకున్నాను, కానీ ఇది ఇన్పుట్ లేయర్ అనేది ఉండదు. ఓకే, జస్ట్ మీకు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అండ్ అవుట్పుట్ లేయర్ ఈ రెండు కలిపి మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, ఈ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నొటేషన్ కూడా ఇదొక నొటేషన్ వెయిట్స్కి, ఇదొక నొటేషన్ బయాస్కి, ఇదొక నొటేషన్ అవుట్పుట్స్కి. ఓకే, మీకు ఎప్పుడు కానీ ఈ నోడ్ నుంచి వచ్చే అవుట్పుట్ సేమే ఉంటుంది, O11 O11. ఈ నోడ్ నుంచి వచ్చే ఎన్ని అవుట్పుట్స్ అని ఉండని అంటే సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకో అవుట్పుట్ ఉందనుకో O12. ఓకే, ఈ 3 అవుట్పుట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎక్కడ ఆల్టర్ అవుతాయి అంటే ఇప్పుడు ఇదొక నోడ్కి వెళ్తుంది, ఇదొక నోడ్కి వెళ్తుంది కదా. సో ఇక్కడ అనేది నీ డేటా అనేది ఆల్టర్ అవుతుంది. ఓకే, ఈ కరస్పాండింగ్ కనెక్షన్స్కి వచ్చే మన అవుట్పుట్ అనేది ఎప్పుడు కానీ సేమే ఉంటుంది. ఓకే, ఈ వీడియోకి అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటూ, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.